హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. విజయ్ దేవరకొండ చాలా తక్కువ టైంలో స్టార్డమ్ చూశాడు. చాలా తక్కువ టైంలోనే పడిపోయాడు. అదనమాట ఆయన రేంజ్. ఆబ్వియస్లీ ఫస్ట్ సినిమా పెళ్లి చూపులు అంటే అంతకుముందు సినిమాలు చేశాడు. ఎవరే సుబ్రహ్మణ్యము, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేశాడు. సైడ్ క్యారెక్టర్స్ ఒక మంచి క్యారెక్టర్స్ చేశాడు ఎవరే సుబ్రహ్మణ్యంలో అయితే. ఆ తర్వాత పెళ్లి చూపులతో కొంచెం హీరోగా పరిచయం అయ్యాడు. అసలు అర్జున్ రెడ్డి మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నేను నా దగ్గరలో ఇక్కడ ఒక పార్క్లో చూశాను అనమాట. షూటింగ్ టైంలో ఈఎస్ఐలో పార్క్లో షూట్ జరిగింది. ఆ సీన్స్ అన్ని ఆ రోజు అంతా నేను షూట్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నా, అక్కడే కూర్చున్నా పొద్దు నుంచి సాయంత్రం వరకు. నేను ఎక్కడో చూసినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉన్నాడు కదా అనే ఒక ఐడియా ఉంది నాకు అప్పుడు. అంతేగాని ఆ సినిమా అర్జున్ రెడ్డి అవుతుందని, ఆ అర్జున్ రెడ్డి సినిమా ఆ తన కెరీర్లో బెస్ట్ అయిపోయి తన లైఫ్ని టర్న్ చేస్తానని చెప్పేసి నేనైతే అనుకోలేదు నిజంగా. అసలు ఆ సినిమా అర్జున్ రెడ్డి అని కూడా తెలియదు నాకు. అలాంటిది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ మొత్తం మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అర్జున్ రెడ్డితో. అర్జున్ రెడ్డి నుంచి ఆ తర్వాత గీత గోవిందం ఫ్యామిలీ పరంగా హిట్ అయిపోయింది. మొత్తం ఒక ఆడియన్స్లో ఒక పెద్ద హీరో తరహాలోకి వచ్చేసాడు అనమాట సడన్గా ఒక్కసారిగా. తను ఎవరో కూడా తెలియని టైంలో, అంటే పెళ్లి చూపుల టైంలో ఏదో ఒక హీరో పరిచయం అయ్యాడు, కొత్త హీరో అని మాత్రమే తెలుసు. అర్జున్ రెడ్డితో స్టార్ హీరో అయిపోయాడు. సో ఇలాంటివి కొంతమందికే జరుగుతుంది లైఫ్లో. సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అనేది అంత ఈజీ కాదు. సినిమా ఇండస్ట్రీలో అంత అవకాశాలు కూడా అంత ఈజీగా రావు. వచ్చిన అవకాశంతో కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎక్కడో లక్ ఉంటే తప్ప అంత ఈజీగా రాదు. ఎంతోమంది ఇవాళ హీరోలుగా ట్రై చేస్తున్నారు, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళందరికీ అంటే కనపడకుండా కూడా తిరుగుతున్నారు ఇంకా అవకాశాలు లేక. ఒకవేళ చేసినా కూడా అవి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఆగిపోవడము, లేకపోతే సినిమా రిలీజ్ కాకపోవడము, రిలీజింగ్కి ప్రాబ్లం అవ్వడము, రిలీజ్ అయినా కూడా ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడము, చేయలేకపోవడము, అలాంటివి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా. ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్స్తో సినిమాలు ఈజీగా పబ్లిక్లోకి వెళ్తున్నాయి అనమాట. సో అదొక అవకాశం ఉంది ఏ హీరోకైనా. ఇప్పుడు ప్రతి ఒక్క హీరో సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ చేసుకున్నాడు తన ప్రమోషన్స్కి. అంతలా మారిపోయింది. ఈ టైంలో కూడా సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్నాయి, ఇంకా తన ఆర్టిస్ట్గా ఎదగలేకున్నాడు అంటే నిజంగా బ్యాడ్ లక్ చాలా ఉన్నట్టే వాళ్ళ లైఫ్లో. ఇది నిజంగా ఈ కాలంలో ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి. వీళ్ళకి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. చాలామంది సినిమాలు కూడా యూజ్ చేసుకుంటున్నారు ఈ మధ్య. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటే వాళ్ళకి కూడా కొంచెం పబ్లిసిటీ వస్తుందని చెప్పి అదే ఉద్దేశంతో కూడా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు, యూట్యూబ్ ఫాలోవర్సు వాళ్ళ వీడియోస్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయని చెక్ చేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఆర్టిస్ట్గా పనికొస్తాడా, యాక్టింగ్ చేస్తాడా, ఇలాంటివి కూడా చాలామంది చెక్ చేయట్లేదు. సో మ్యాటర్కి వస్తే విజయ్ దేవరకొండ ఓ నెట్ స్టార్, మంచిగా స్టార్డమ్ చూశాడు, అలాగే పడిపోయాడు అనమాట లైగర్ సినిమాతో. సో ఎక్కడో ఆ టైంలో ఆయన చేసిన కొన్ని స్టంట్లు నిజంగా ఆడియన్స్కి నచ్చలేదు. సినిమాకి ఇచ్చిన హైపు నిజంగా చాలా వరస్ట్. హైప్ ఇచ్చి పెద్ద రాడ్ దింపేశారు లైగర్ సినిమాతో. ఆ తర్వాత ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఈ సినిమాతో ఇప్పుడు కింగ్డమ్ అనే మూవీతో వస్తున్నాడు May 30th. నిన్న బర్త్డే సందర్భంగా ఆ సినిమా పోస్టర్ ఒకటి వదిలారు కింగ్డమ్ది. అండ్ అలాగే VD14, అలాగే SVC59. అంటే లైనప్ అయితే ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లుక్లో ఉన్నాడు, డిఫరెంట్ థీమ్తో కనిపిస్తుంది అనమాట. విజయ్ దేవరకొండ గారు యాక్టర్గా కానీ మంచి పర్ఫామ్ చేయగలడు. తను ప్రూవ్ చేసుకున్న యాక్టరు. అర్జున్ రెడ్డి కావచ్చు, గీత గోవిందం కావచ్చు, లైగర్లో కూడా చేశారు. కాకపోతే ఎక్కడో తేడా కొట్టింది సినిమా, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ నుంచి సక్సెస్ చూస్తాడేమో అనుకుంటున్నా. ఈ కింగ్డమ్ ఒక గ్లిమ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఆ గ్లిమ్స్కి వాయిస్ ఓవర్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారనమాట. ఆ వాయిస్ ఓవర్కే గూస్ బంప్స్ వచ్చేసాయి, అంత బాగా ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఆబ్వియస్లీ బాగుంటుంది. అలాంటి విజయ్ దేవరకొండకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఏ సినిమాలో చేసుకునే పుణ్యం అయ్యా. వీళ్ళతో పెద్ద హీరోలతో పాటు వచ్చేసాడంటే విజయ్ దేవరకొండ. మరి హోప్ కింగ్డమ్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ జరిగే ప్రాజెక్టులు కూడా కొంచెం చూసి ఆచితూచి అడిగేసి మంచి సినిమాలు చేస్తానని అనుకుంటున్నా. నెక్స్ట్ ఉండే 2 సినిమాలు కూడా లైనప్ బాగానే కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్లు చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. లెట్స్ సీ ఆ సినిమాల గురించిన అప్డేట్లు మరిన్ని వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ కింగ్డమ్ May 30th ఉంది కదా, సో ఆ సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అనమాట. అందరికీ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.